హలో అండి. నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే ఏంటో మనం తెలుసుకుందామండి. ఇప్పుడు ప్రెజెంట్ డేస్‌లో ఏంటి చాలామంది కపుల్స్ ఐవీఎఫ్‌కి వెళ్తున్నారు. దాని కాజెస్ ఏవైనా అవ్వనివ్వండి, మేల్ ఫ్యాక్టర్ అవ్వనివ్వండి, ఫీమేల్ ఫ్యాక్టర్ అవ్వనివ్వండి, లేట్ మ్యారేజెస్ అవ్వనివ్వండి, లేదా ఎర్లీగానే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్‌లో ల్యాండ్ అవుతున్న వాళ్ళు, ఏఎంహెచ్ బాగా తక్కువ ఉన్నవాళ్ళు, కాజ్ ఏదైనా కానీ ఐవీఎఫ్‌కి వెళ్ళే కపుల్స్ పర్సెంటేజ్ అనేది బాగా పెరిగిపోయిందండి. సో, మనం ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఐవీఎఫ్‌లోనే లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్. అసలు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఎలా చేస్తారు ఏంటి అన్నది ప్రొసీజర్ వరకు క్రిస్ప్‌గా తెలుసుకుందాము ఈ వీడియోలో. మీ ఎగ్ పికప్ అంటే స్టిమ్యులేషన్ అయిన తర్వాత మీకు సో కాల్డ్ కొన్ని డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, ఓవేరియన్ స్టిమ్యులేషన్. ఎగ్ పికప్ అయిపోయిన తర్వాత మీ డాక్టర్ మోస్ట్లీ ఫ్రీజాల్ సైకిల్స్‌కి వెళ్తారు కన్సల్టెంట్స్. లేదంటే ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్స్ చేస్తారు. ఫ్రీజాల్ సైకిల్‌కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, పికప్ అయిపోయాక మీకు 1 మంత్ అలా గ్యాప్ తీసుకొని డిపెండింగ్ అపాన్ ద కాజ్ ఎవరిలోనైతే మనకి ఏమైనా ప్రొసీజర్స్ నీడ్ అవుతాయి అంటే వాళ్ళలో కొంచెం ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది ప్లాన్ చేసుకుంటారు. కొంతమందిలో ఏంటి అంటే ప్రొసీజర్ ఏమీ అవసరం లేదు, హిస్ట్రోస్కోపీ అవసరం లేదు, లేదంటే మిగతా వాళ్ళకి పేషెంట్‌కి లైనింగ్ బాగానే వస్తుంది అనుకునే వాళ్ళలో ఇమ్మీడియట్ నెక్స్ట్ మంతే లైనింగ్ ప్రిపరేషన్ కోసమని పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి టాబ్లెట్స్ అనేవి ఉంటాయండి. ఆ టాబ్లెట్స్ కూడాను ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. తర్వాత తదుపరిగా మీకు స్కాన్స్ అనేవి చేస్తారు. ట్రాన్స్‌వెజనల్ సోనోగ్రఫీ. స్కాన్ చేసినప్పుడు లైనింగ్ అనేది రిక్వైర్డ్ ఎంతైతే మనం నార్మల్‌గా మనకున్న గైడ్‌లైన్స్ ప్రకారం వస్తుంది. లైనింగ్ థిక్‌నెస్ అని అంటాము. అండ్ ప్యాటర్న్ అని అంటాం. అంటే లైనింగ్ థిక్‌నెస్సే కాకుండా ఎలా ఉంది ఆ లైనింగ్ అని చూస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ ఆ లైనింగ్‌కి బ్లడ్ సప్లై కూడా ఎలా ఉంది. ఇప్పుడు నేను అబవ్ మెన్షన్ చేసిన పారామీటర్స్ అన్నీను అల్ట్రాసౌండ్‌లో తెలుస్తాయండి. చూసిన తర్వాత లైనింగ్ కరెక్ట్‌గా వచ్చిందనుకోండి, అప్పటి నుంచి మిమ్మల్ని వేరే డ్రగ్స్‌కి షిఫ్ట్ చేసి తర్వాత అక్కడి నుంచి మీకు డే 3 ట్రాన్స్‌ఫరా, డే 5 ట్రాన్స్‌ఫరా అని 2 విధాలు చేస్తారు. డే 3 అంటే 3 డేస్ ఆఫ్ ఎంబ్రియో లైఫ్. అటువంటి ఎంబ్రియోస్‌ని మీకు ట్రాన్స్‌ఫర్ చేసినట్లయితే అది డే 3 ట్రాన్స్‌ఫర్. అదే బ్లాస్ట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే అది డే 5 ట్రాన్స్‌ఫర్ అనమాట. ఇలా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది అకార్డింగ్‌లీ ప్లాన్ చేసుకుంటాం. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకున్న రోజు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా అంటే, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి ముందే మీకు ఏవైతే మెడిసిన్స్ పెడుతున్నారో మీ డాక్టర్, మీ కన్సల్టెంట్, అవి టైంకి యూజ్ చేయడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవన్నీను హ్యాస్ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఎఫెక్ట్స్ ఆన్ ద ఎండోమెట్రియల్ లైనింగ్. అందుకనే టైంకి తీసుకుంటేనే అక్కడి నుంచి మీ ట్రాన్స్‌ఫర్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయటం జరుగుతుంది. సో, టైంకి మెడికేషన్ మీకు ఏదైనా ఇంజెక్షన్స్ ఇచ్చినట్లయితే ఇంజెక్షన్స్, లేదంటే టాబ్లెట్స్ అయితే కనుక టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉండి మీ ట్రాన్స్‌ఫర్ రోజు మీకు సేమ్ రెగ్యులర్‌గానే ఆ రోజు కూడా ఉన్న మెడిసిన్స్ అనేవి మీరు తీసుకుంటారు. ట్రాన్స్‌ఫర్‌కి ముందు పర్టిక్యులర్‌గా ఏదైనా హెవీ వర్క్ చేయొచ్చా? చేయకూడదా? నాన్ వెజిటేరియన్ తినొచ్చా? బయటకి ఎక్కడికైనా వెళ్ళొచ్చా? ఇటువంటి డౌట్స్ అన్నీ ఉంటాయండి. అంతా నార్మల్. మోడరేట్ లైఫ్ స్టైల్ ఏదైతే మీరు ఇదివరకు ఫాలో అవుతున్నారో అది చేసుకుంటే సరిపోతుంది. ఆ రోజు కూడాను ఎన్‌బీఎంలో ఉండడం గానీ, అంటే నిల్ బై మౌత్‌తో ఉండడం గానీ అటువంటిది ఏమీ అవసరం లేదు. నార్మల్‌గా మీకు చెప్పిన టైం కన్నాను ఒక 1 ఆర్ 2 అవర్స్ ముందొస్తారు. రిలాక్స్డ్‌గా ఉంటారు. వాటర్ అది బాగా అడిక్వేట్‌గా తీసుకుంటారు. మీకు బ్లాడర్ ఎప్పుడైతే సెన్స్ వస్తుందో, వాయిడ్ చేసే సెన్స్ వస్తుందో అప్పుడు మీకు ట్రాన్స్‌ఫర్ అనేది చేయడం జరుగుతుంది లిథాటమీ పొజిషన్‌లో. ఎంత టైం పడుతుంది ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి అన్నట్లయితే లెస్ దాన్ 1 మినిట్ అండి. 30 సెకండ్స్‌లో మీకు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది అయిపోతుంది. ఎలా చేస్తారు అంటే లిథాటమీ పొజిషన్‌లో అల్ట్రాసౌండ్ గైడెడ్‌గా చేస్తారు. స్కాన్ సహాయం తీసుకొని ఎంబ్రియో అనేది గర్భసంచిలో సేఫ్‌గా పెట్టడం జరుగుతుంది. ప్రొసీజర్‌కి టైం లెస్ దాన్ 1 మినిట్ అవుతుంది. ప్రొసీజర్ అవ్వంగానే అగైన్ మీరు యూ కెన్ గో బ్యాక్ టు యువర్ హోమ్. రెస్ట్ తీసుకోవాలా ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత అంటే నో అండి, అవసరం లేదు. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయ్యాక మీ పనులన్నీ మీరు ఎలా ఎలా అయితే ఇదివరకు చేసుకుంటున్నారో అలానే చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎప్పుడు హాస్పిటల్‌కి రావాలి అంటే మీది ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిపోయాక గూడాను ఒక 2 వీక్స్ అనేది మినిమమ్ 2 వీక్స్ మీకు మెడికేషన్ పెట్టడం జరుగుతుంది. మెడిసిన్ మళ్ళీను లైక్ టైంకి వాడతారు. 2 వీక్స్ తర్వాత మీ బీటా హెచ్‌సీజీ రిపోర్ట్, బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవాలండి. టెస్ట్ చేసుకోవడం కోసం హాస్పిటల్‌కి వస్తారు. థాంక్ యూ.